చేసుకున్నాం. విదేశాల్లో పాతకాలం ఉంది, ఇప్పుడు కూడా సమాన హక్కులు లేవు లేడీస్కి. మన వాళ్ళు ఏమంటారంటే మన భారతదేశంలో ఏముందండి, మన దేశంలోనే అనేసి చులకనగా మాట్లాడతారు. ఇందాక వారు అనంతలక్ష్మి గారు చెప్పినట్టు మన దేశంలో అత్యుత్తమ స్థానం ఉంది, ఆ తర్వాత చెప్పుకుందాం. అయితే ఫస్ట్ ఇంకా విదేశాల్లో వాళ్ళకి సమాన హక్కులు లేవు. స్త్రీని వాళ్ళు ఎట్లా చూస్తారంటే, మగవాడి క్రియేషన్ జరిగినప్పుడు ఒక పక్కటెముక పక్కకు పడేస్తే ఆ పక్కటెముక స్త్రీగా వచ్చింది కాబట్టి శరీరం ఇంత పెద్ద శరీరంలో ఒక చిన్న భాగం ఎంత విలువ ఉంటుంది, కాబట్టి అదే స్త్రీ అంటారు. వేరే సంస్కారాలు సంస్కృతి ఉన్నవాళ్ళు. మనకి అర్ధనారీశ్వర తత్వం కాబట్టి మనకి వారు అన్నట్టు మనకు అవసరం లేదు. అలాగే అక్కడ పోరాటాలు చేసిన వాళ్ళకి ఓటు హక్కు లేదు. వాళ్ళు బయటకు వచ్చి లేబర్ పనులు చేస్తున్నప్పుడు స్త్రీలకి సమానమైన వేతనాలు లేవు. ఆ పరిస్థితిలో వాళ్ళు పోరాటం చేయాల్సి వచ్చింది. కొన్ని వందల సంవత్సరాలు పోరాటం చేస్తే 15,000 మంది స్త్రీలు ఒక్కసారి రోడ్లెక్కారు. మేము మనుషులమే, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అని వేడుకుంటూ తిరగబడుతూ ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. ఒకే రోజున 15,000 మంది స్త్రీలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి మన దేశంలో వచ్చిందా? మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అని మనం అడుక్కోవాల్సిన అవసరం ఏముందండి? కాబట్టి అలా స్టార్ట్ అయిన ఉద్యమము 1975లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు దాన్ని విమెన్స్ డేగా గుర్తించారు, మార్చి 8. దీన్ని మనం విమెన్స్ డేగా అబ్జర్వ్ చేద్దామన్నారు. తర్వాత 1996 నుంచి దాన్ని ఏం చేస్తారంటే ఒక థీమ్, ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ తీసుకుంటారు. ఆ థీమ్ ప్రకారం లేడీస్ డెవలప్మెంట్, ప్రోగ్రెస్ అన్ని విధాలా పాటుపడుతున్నారు. సో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఇన్స్పైర్ ఇంక్లూజన్. అందరినీ కలుపుకుంటూ ఇన్స్పైర్ చేసుకుంటూ లేడీస్ అందరినీ గ్యాదర్ చేద్దాం. ప్రతిభావంతులైన లేడీస్ అందరినీ కూడా ఒక్కొక్క రంగంలో ఎవరైతే ప్రతిభని సాధించారో వాళ్ళందరినీ ఒక వేదిక మీద చేర్చి సన్మానాలు, అభినందనలు చేయడం కోసం ఏర్పాటు చేసింది విమెన్స్ డే, మార్చి 8. సో ఇది దాని హిస్టరీ. ఇక మన ఇండియాకు వస్తే మన దేశంలో స్త్రీ స్థానం వివిధ రంగాలను అంటున్నాము. ఏ రంగంలో మన స్త్రీలు చేయలేదు? ఇందాక వారు చెప్పినట్టు గార్గి. ఇంకొకటి అందరికీ తెలిసిందే, మన ఈ కాలంలో జరిగింది. శంకరాచార్య వారు మండల మిశ్రుడు వాదనలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి జడ్జి ఎవరండి? ఉభయ భారతి. మండల మిశ్రుడి భార్య. ఆవిడ స్వయంగా వచ్చి వాళ్ళ మధ్య సభలో కూర్చొని ఆవిడ తీర్పు చెప్పారు. ఎలాంటి తీర్పు చెప్పారు? శంకరాచార్య గెలిపించారు. భర్త సన్యాసం చేసుకుంటాడని తెలిసిన, అంటే తన వైవాహిక జీవితం, తన పర్సనల్ జీవితాన్ని కూడా పక్కకు పెట్టిన గొప్ప న్యాయ నిర్ణేత, గొప్ప పండితురాలు ఉభయ భారతి. అలాగే మ్యాథమెటిషియన్ శకుంతలాదేవి, కల్పనా చావ్లా, ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర చాలా మంది ఉన్నారు. అంటే మన దగ్గర అన్ని రంగాల్లో ఆల్రెడీ మనం ముందంజ వేసాం. ఇప్పుడు కొత్తగా అన్ని రంగాల్లో, వివిధ రంగాల్లో ఆడవాళ్ళు ముందంజ వేసిన వాళ్ళని అభినందించాలి అని వాళ్ళు పెట్టుకున్న దాన్ని మనం గౌరవిస్తూ దాన్ని మనం సపోర్ట్ ఇస్తూ చేస్తున్నదే ఈ ఉత్సవాలు. చేసుకోకూడదని కాదు, చేయాలి మనం. ఎందుకంటే విదేశాల్లో ఇంత పోరాటం చేసి మహిళలు సాధించిన విజయానికి ఒక్కరోజు వాళ్ళ కోసం అభినందించడానికి మనం పెట్టుకున్న దానికి మనందరం సపోర్ట్ చేయాలి. అందుకని మనం చేసుకోవడం తప్పలేదు. అయితే ఏంటంటే ఇది మేము కూడా మహిళలే, మమ్మల్ని గౌరవించండి అని చెప్పుకోవడానికి మాత్రం చేసింది కాదు, వాళ్ళకి సపోర్ట్. అట్ ద సేమ్ టైం మనందరం కూడా మన అభినందనలు ఒకరికొకరు పరస్పరం తెలుపుకోవడానికి. అలాగే ఇందాక వారు చెప్పినట్టు కుటుంబ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా మనం గమనించాలి. కుటుంబంలో ఒక్క రోజు అమ్మ పడుకుందనుకోండి బెడ్ మీద, ఇల్లు మొత్తం అస్తవ్యస్తం. ఇంట్లో వృద్ధులు ఉంటారు, అత్తగారు మామగారు వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉంటారు, అందరూ వీళ్ళ మీద డిపెండెన్సీ. అయితే వీళ్ళు ఏంటంటే జ్వరం వచ్చినా కానీ సెలవులు తీసుకోరు ఉద్యోగాలకు లేడీస్. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే అప్పుడు సెలవు పెట్టుకుంటాను ఏంటంటే, జ్వరం వచ్చినా అక్కడ పడుకుంటూ కూర్చుంటూ కొలీగ్స్ని హెల్ప్ అడుగుతూ సబ్స్టిట్యూషన్ క్లాసెస్ తీసుకుంటూ అలా చేస్తారు. కానీ వాళ్ళ కోసం వాళ్ళు లీవ్లు పెట్టుకోరు. తెల్లవారు లేస్తే అందరికీ అన్ని అభినయాలు చూస్తారు, కానీ మేమేం తింటున్నాం అనేది చాలా మంది 99% లేడీస్కి లేదని కుటుంబం కోసం బతుకుతున్నారు. నాకు తెలిసి చాలా మంది వచ్చి చెప్పుకుంటారు కదా మన దగ్గర స్టాఫ్. అందులో చాలా విషయాల్లో ఏంటంటే కామన్గా కనిపించే విషయం ఏంటంటే అందరూ తినగా మిగిలింది మేము తింటాం. ఇది నిజం, 100% నిజం. ఎందుకంటే ముందు మనకంటే పెద్దవాళ్ళకి పెడతాం, అత్తగారు మామగారు వాళ్ళందరూ తింటారు, హస్బెండ్కి పెడతారు, అందరూ తినగానే ఏది మిగిలితే అందరికీ కోసం వేస్తాం. వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు చేసి మనకు లేదా మనం చూసుకోం. అందరూ తింటే మనం తినడానికంటే ఎక్కువ తిప్పుతాయి. ఇది చాలా ఎంతమంది మన మీద ఆధారపడి మనం తెలియకుండా చేసుకుంటాం. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ మన దగ్గర ఒకటే చెప్పాలంటే, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీలను పూజిస్తే అక్కడే దేవతలు ఉంటారు, అది భారత సంస్కృతి. ఇంకొకటి మన భారతదేశంలో విశ్వమంతా వ్యాపించిన చైతన్య శక్తి స్త్రీ. ఆలోచించండి, ఆకాశంలో జాబిలమ్మ అంటాం,
జోత్స్న అంటాం. జోత్స్న అంటే వెన్నెల. స్త్రీ రూపంలో మనం దాన్ని ఆస్వాదిస్తున్నాం. అంటే ఆహ్లాదంగా ఉండేవి, అందంగా ఉండేవి అన్నీ కూడా స్త్రీ రూపాలే. గంగమ్మ, కృష్ణమ్మ ఇవన్నీ స్త్రీ రూపాలే. అమ్మ అని మన దేశంలో మహిళని అమ్మ అనే రూపంలోనే మనం గౌరవిస్తాం. కాబట్టి మాతృ దినోత్సవానికి మహిళా దినోత్సవానికి పెద్ద తేడా ఏమి లేదు మన దగ్గర. స్త్రీని అమ్మ అంటాం. అట్లాగే ఏంటంటే వనదేవతలు, సమ్మక్క, సారలమ్మ ఇదంతా కూడా వనదేవతలు. వనాల్ని, వృక్షాల్ని కూడా మనం తులసి అమ్మ, ఇలా చెట్లని కూడా అమ్మ రూపంలోనే పూజిస్తాం. ఎటు చూసినా శ్రీకథ, భూమాత, గోమాత ఇలా చెప్పుకుంటూ పోతే ఎటు చూసినా స్త్రీ స్వరూపమే, ఎటు చూసినా పూజించే స్వరూపాలే. స్త్రీ ఎటు చూసినా పూజించదగ్గ మనిషి. ఇది మన దేశంలో స్థానం. అట్లాగే మనకి పట్టుబట్టలు కట్టారు, నగలు నాణ్యాలు అలంకరించి ఉన్నత స్థానం మీద మనం కూర్చోబెట్టారు. అదండి స్త్రీ అంటే. పాతకాలంలో మీరు చూడండి, మన అమ్మమ్మలు తాతమ్మల కాలంలో నగలు, ఒంటి నిండా బట్టలు, పట్టుబట్టలు, తల నిండా పువ్వులు, ఇది స్త్రీ స్వరూపం. రూపేష్ లక్ష్మి. అట్లాగే ఆడవాళ్ళకి ఎన్ని రూపాలు ఉన్నాయో చెప్పారు కాళీశదాస్. ఇన్ని రకాల పాత్రని ఒక స్త్రీ మాత్రమే పోషించగలరు. మగవాళ్ళని తక్కువ చేయట్లేదు, ఎందుకంటే కన్న తండ్రి అందరికీ దైవంతో సమానం. కాబట్టి ఇక్కడ ఓన్లీ స్త్రీ ప్రాముఖ్యత మాత్రమే చెప్తున్నాను నేను ఇక్కడ. అలాంటిది ఇప్పుడు చులకనైతున్నారు, ఆడపిల్లల్ని వక్రంగా చూస్తున్నారు అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే మగపిల్లలకి ఆడపిల్లల్ని గౌరవించడం, అమ్మాయిని ఏ దృష్టితో చూడాలో సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వకపోవడం ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే, చెప్తున్నందుకు కోపం వచ్చినా పర్వాలేదు, ఒక నిజాలు పంచుకుంటున్నాం ఈరోజు. ఆడపిల్లల వస్త్రధారణ గౌరవంగా లేదు. మనం చినిగిపోయిన జీన్స్ ప్యాంట్లు వేసుకుంటాం, జుట్టంతా చెదరగొట్టేసుకుంటాం, చెవులకి కానీ ఏది కానీ ఉండదు, అసలు జుట్టే ఉండదు, ఫస్ట్ మొహాన బొట్టు సంగతే లేదు. మేము ఇలాగే ఉంటాము, చినిగిపోయిన బట్టలు వేసుకుని మగపిల్లలందరి మధ్య స్వేచ్ఛగా తిరిగి స్వేచ్ఛ అంటారు వాళ్ళు. ఇంత స్వేచ్ఛగా మేము తిరుగుతాము, కానీ మాకు రెస్పెక్ట్ ఇవ్వండి. ఎక్కడ చూస్తుందంటే రెస్పెక్ట్ నీ వేష భాషల్ని బట్టే రెస్పెక్ట్ వస్తుంది. నీ రెస్పెక్ట్ నీ చేతిలో ఉంది. అయితే అంత పర్ఫెక్ట్గా ఉన్న ఒక దృష్టిలో చూసి మగపిల్లల గురించి ఇప్పుడే చెప్పాను. వాళ్ళ సంస్కారాలు పేరెంట్స్ ఇవ్వాలి. అట్లాగే ఆడపిల్లలు కూడా మీ గౌరవం మీద నిలబెట్టుకోవాలి. సమాన హక్కులు అంటే మానసిక సమర్థత పెంచుకోండి. ప్రతి వ్యక్తికి మీరు ఆధారం అవ్వండి. కుటుంబంలో నేనున్నాను అని చేయుతనివ్వండి. నాదొక ఛానల్ ఉందండి, శ్యామలా స్కీ ఛానల్. అందులో ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. అమ్మాయిలకి అబ్బాయిలకు ఉపయోగపడేవి, పేరెంట్స్కి ఉపయోగపడేవి. ఎక్కువ లేడీస్ని దృష్టిలో పెట్టుకుని ఛానల్ క్రియేట్ చేశాను. అయితే అందులో ఏం చెప్తానంటే, అమ్మాయిలు స్వేచ్ఛ అంటే మీరు మానసిక పరిణతి ముఖ్యంగా తల్లి నుంచి రావాలి. కొంతమంది తల్లి చెప్పినా ఒక ఏజ్కి వచ్చాక రారు. ఇంకొకటి ఏంటంటే, తల్లిని కూడా పోటీ పరచడం మానాలి. అమ్మాయిలు ఒంటరిగా వెళ్ళి విదేశానికి పంపించేస్తున్నారు అమ్మాయిని. అమ్మాయి ఏమంటే మా అమ్మాయి అందరికంటే గొప్పగా ఉండాలి. కానీ ఒక ఆడపిల్లకి అంత స్వేచ్ఛ, అది దాని స్వేచ్ఛ అన్నది. దాన్ని నువ్వేంటంటే అమ్మాయిని రాంగ్ రూట్లో నడిపిస్తుంది. అయితే మీరు అమ్మాయిలకి భద్రత అవసరమా, మరి అమ్మాయిలు బయటకు పంపిస్తారా అంటే అవసరం. అమ్మాయిలకు భద్రత చాలా అవసరం. ఎందుకంటే వజ్రాల నగలు ఒక చిత్రం పెట్టుకున్నాము, మామూలు రాళ్ళు ఒక చిత్రం ఉంది. రాళ్ళని ఎక్కడంటే అక్కడ పెట్టచ్చు, దాన్ని ఎవరు ఎత్తుకోడు. వజ్రాల నగలు అత్యంత విలువైనవి. అమ్మాయిలు అంటే వజ్రాల కంటే ఎక్కువ విలువైనవాడు. కాబట్టి వాటిని జాగ్రత్తగా దాచాలి, రక్షించాలి. రక్షణ కానీ స్వేచ్ఛగా పన్నాను కాదు. కాబట్టి స్వేచ్ఛకి మన రక్షణకి దీనికి మీరు తేడా తెలుసుకోవాలి. ముఖ్యంగా యంగ్స్టర్స్, అమాయకుల పిల్లలు భస్మం అయిపోతున్నారు ఈ నాగరికత పేరుతో. ఎంఎన్సీలు కల్చరు, అర్ధరాత్రి అపరాత్రి తిరగడం మేము సమానమే అనుకుంటున్నారు. ఇద్దరు సమానమైనప్పుడు ఏదైనా ఒక జరగరాని పని జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ ఆడపిల్లలు ఎందుకు దిగుతున్నారు? ఒక జరగరాని పని జరిగినప్పుడు అబ్బాయిలు ఎందుకు పోలీస్ స్టేషన్ తిరగట్లేరు? అంటే అమ్మాయిలకే కదా అర్థం జరుగుతుందని ఇప్పటికీ. కాబట్టి అమ్మాయిలని విలువైన వాళ్ళగా మనం గుర్తించి ఆ విలువకు మనం పట్టాభిషేకం చేద్దాము, దాన్ని దాచుకుందాము. మళ్ళీ పాతకాలంలాగా అమ్మాయిలు రూపేష్ లక్ష్మి లాగా ముఖం దగ్గరే చూపు లాగిపోవాలి ఎవరికైనా. అట్లా నిలబెట్టగలిగేటట్టుగా అమ్మాయిని పెంచుదాం, అబ్బాయిని ఉత్తమ సంస్కారవంతులాగా మారుద్దాం. రామాయణం చదివిద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.